హలో, ఆర్షియం ఫ్యామిలీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ నెల 21వ తారీఖుని జూలై 21వ తారీఖుని ఆర్షియం ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు నా ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ కనకమ్మ అనే ఆవిడ వైజాగ్ స్థానికులైన కనకమ్మ ఆవిడని కలవడం జరిగింది. ఆవిడ జీరో నాలెడ్జ్, రాయడం రాదు, చదవడం రాదు. ఆవిడ నెలకి 70,000 పైగా ఆవిడ ఆర్షియంలో ఇన్కమ్ తీసుకుంటుంది. ఆవిడని మేము మా ఆర్షియం ఫ్యామిలీకి మీ సందేశం ఇమ్మని మేము కోరడం జరిగింది. ఆవిడ మాటల్లో మీరు వినండి, కొద్ది క్లారిటీ తక్కువగా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. అదే రామాయణ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, మాకెందులో అనుకుంటా. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం కూడా అలాగే అనుకునే కూర్చోను. ఎందుకులే మనం చేయలేము, ఇంట్లో వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమని. కానీ రోజు వాడుతున్నటువంటి వస్తువులు బయట వాడే బదులు ఆర్షియం షాప్ లో వాడుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా మనకు మంచి ఆదాయాన్ని కూడా ఇచ్చేటటువంటి బిజినెస్ ఆర్షియం బిజినెస్. మీరు చెప్పేటప్పుడు కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు. అంటే ఎందుకంటే మాకేదో వ్యాపారం అప్పు చెప్తారు, లేదా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనేసి అంటూ ఉంటారు. కానీ అలాంటివి కాదు, ఇంట్లో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే అవసరం అంటే ఆర్షియంలో ఉన్నాయి. మీరు వాడుకునేటువంటి వస్తువులే మీరు ఆర్షియంలో వాడుకోవాలమ్మా, మీరు కూడా వాళ్ళకి చెప్పాలి. అలాగే ప్రోడక్ట్ కూడా ఏదైనా వచ్చినప్పుడు బిస్కెట్ కానీ ఒక గుజ్జా మిక్సర్ కానీ ఏదైనా టేస్ట్ చేపించి మనం ఇవ్వాలి. మేము కూడా అలాగే వచ్చాము, ఆర్షియంలో 2014లో వచ్చాము. వచ్చినప్పుడు మాకు కూడా ఆర్షియంలో అందరూ కొత్తాయి. ఏమని ఇవ్వాలండి, ఏం బిజినెస్ చేస్తామండి, సబ్బులు ఎప్పుడు అమ్ముతాము, మేము ఎప్పుడు బిజినెస్ చేస్తామండి, చాలండి, ఇంతవరకు వాడే ఆరోగ్యం లేదండి, ఇప్పుడు కూడా ఉందని మాకు కూడా మీలాంటి క్వశ్చన్లు వచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఉన్నారు ఆర్షియంలో. కానీ మనతో పాటు ఎవరైతే ఆరోగ్యం కావాలనుకున్నారో మనం 100 మందికి చెప్పాం ఆర్షియం బిజినెస్ మంచిదండి, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆదాయం వస్తుందని 100 మందికి చెప్తాం. 100లో 1-2 మనలాంటి వాళ్ళు ఆర్షియం వస్తువులు వాడుకోవడానికి వస్తారు. వాళ్ళతోనే మనం బిజినెస్ చేస్తాం. అంటే డబ్బులు వ్యాపారం చేయలేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని అబద్ధం ఆడి ఇలా బిజినెస్ లో ముందుకు తోయలేదు. కానీ రోజు వాడుతున్నటువంటి వస్తువులు తక్కువ రేటుకి ఇస్తూ మంచి ఆరోగ్యం ఇస్తూ ఎవరైతే ఇంట్లో వాడుకుంటారో, ఇది బిజినెస్ కాదు, డబ్బులు ఇచ్చి ఇంతంత పెట్టుబడి కాదు, రోజు 5,000 సామాన్లు ఇచ్చాల్సిన వస్తువులు ఒక నెల కొనుక్కున్నాం. అదే వస్తువులు ఆర్షియంలో మీ దగ్గర తీసుకున్నారనుకోండి, మాలాంటి లేడీస్ వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒక 6 నెలలు అలాగే వస్తువులు కంటిన్యూ చేసుకుంటే ఒక గిఫ్ట్ కూడా పంపరాపర్ వస్తుంది. ఇవన్నీ బయట మార్కెట్ లో కానీ, షాపింగ్ లో కానీ, బంగారం షాపుల్లో కానీ ఎక్కడైనా సరే ఉందేమో వాళ్ళతోనే కొని చేపించాలి. అంటే 100-2 మనం ఎలా లెక్కేసుకోవాలంటే 100 మందికి చెప్పామంటే వాళ్ళ బుర్రలు ఎక్కడో ఉంటాయో మన మాట వేరే ఉంటారు. కానీ 100లో 2 అయితే గ్యారెంటీగా మనలాగా ఆర్షియం బిజినెస్ చేసేవాళ్ళు, మనతో పాటు తోడుగా ఉండేవాళ్ళు మనకు ఉండే ఉంటారు. మనం ఏం డిస్కరేజ్ అవ్వలేదు. మన దగ్గరికి రాలేని వాళ్ళు, మన మాట వినలేని వాళ్ళే ఆరోగ్యం లేదు, అదృష్టవంతులు కాదు. ఎవరైనా మన మాట విన్నారనుకోండి, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు, ఎన్నో కోట్లు ఆరోగ్యంగా వాళ్ళు మిగిలిస్తున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు అవనియండి, వాళ్ళ పిల్లలు అవనియండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మనం చెప్పడం మానేయద్దు. చాలా మంది ఇదేం బిజినెస్ అండి అంటారు, బాగాలేదు అంటారు, రెట్టించే వాళ్ళు ఉంటారు. కానీ అది కూడా మనం ఫేస్ చేయాలి. మీరు గన్నవరంలో షాప్ పెట్టారు, మీరు ప్రోడక్ట్ ఇస్తున్నారంటే నిజంగా చాలా మందికి అదృష్టం. అది అందుకోలేని వాళ్ళు దురదృష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే చెప్పడం అనేది ఆపొద్దు. ఏదైనా వస్తువు టేస్ట్ చేయాలి. మనం కూడా ప్రతి ప్రోడక్ట్ ఆర్షియంలో వాడాలి. మన డిస్ప్లే కూడా ఉండాలి. మనం ఎవరైనా వస్తే టీ చేసి ఇంట్లో ఇవ్వాలి. బయట షాప్ కూడా మంచిగా కూర్చోబెట్టి ఆర్షియం కోసం చెప్పి ఆలింట్లో వాడుకున్నటువంటి వస్తువుల ప్లేస్ లో ఇవి ఏమి లేవో అవి ఇవ్వాలి. చాలా అదృష్టవంతులు నిజంగా ఆర్షియం బిజినెస్ లో వాళ్ళందరూ ఎవరున్నా మనం మాత్రం ఆర్షియంలో నిలబడుంటే మనలాంటి మనకి ధైర్యంగా వస్తూ ఉంటారు. ఆరోగ్యం ఇస్తాము, ఆదాయం ఇస్తాము. ఊరికే మనం ఉద్యోగాలు ఇస్తున్నాం. ఆర్షియం నెంబర్ అయినందుకు ఎవరైనా ఉద్యోగం చేయాలంటే చాలా కష్టపడాలి, చాలా రికమెండేషన్ చేయించుకోం. కానీ ఇక్కడ ఆర్షియంలో ఏమీ లేకుండా వస్తువులు కొనుక్కుంటే మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం కూడా మనం ఆర్షియం చేస్తాం. అది ఎంత అంతా లేదు. 2014 నుంచి వాడుతూ ఉన్నాం. ఈరోజు టెక్నికల్ అచీవర్గా ఉన్నాను. ఈ వైజాగ్ గ్రూప్ అంతా కూడా మాదే. నెలకు 70,000 నాకు ఆర్షియం నుంచి వస్తుంది. ఇంకా షాప్ లో ఇన్కమ్ వేరేగా ఉంటుంది. ఇంకా రకరకాల అంటే ఎంఆర్పీ, డిపికి మధ్యలో ఉన్నటువంటి రేటు మనం ఎలాగే ఇచ్చుకుంటాం. షాప్ లో డిస్ట్రిబ్యూటర్ అవ్వండి, నాకు అవసరం లేదండి అన్నాను అనుకోండి,
అది నిలబడి ఉండాలి, ఇష్టపడద్దు, ఎవరు ఇచ్చినా కోపం పడద్దు. కొంతమంది బాగాలేదని తెచ్చిచ్చేస్తారు, ఏం మాట్లాడొద్దు, మా వస్తువులు మాకు ఇచ్చేయండి అని తీసేస్తారు. అది ఆ తర్వాత ఎప్పుడైనా ఒక రోజున ఆర్ట్స్ కోసం తెలిసినప్పుడు వాళ్ళే వచ్చి మనల్ని అడగడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. నేను కూడా అక్కడ వస్తాం, మా టీం కూడా వస్తున్నారు. ఈసారి కూడా మంచి మీటింగ్ పెట్టుకున్నాం. ఇంతవరకు ఈ వీడియో విన్నారు కదా. ఈవిలాగా మా ఆర్సిఎం ఫ్యామిలీలో ఉన్న మహిళలు, గృహిణులు, ఇంటి దగ్గర ఉన్న లేడీస్ వీళ్ళందరూ కూడా ఈవిలాగా సక్సెస్ అవ్వాలంటే మా ఆర్సిఎంలో ప్రోడక్ట్లు ఖచ్చితంగా వాడి తీరాలి. ప్రతి వస్తువు వాడాలి. ఈ భారతదేశంలో తయారైన స్వదేశీ వస్తువులు.